24 రోజుల పాటు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దాంట్లో మొదటిగా టీచర్కు 2 లక్షల రూపాయలు, ఆయకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. అట్లనే చనిపోతే టీచర్కు 20,000, ఆయమ్మకు ₹10,000 ఇస్తామని చెప్పారు. మినీ సెంటర్ నుండి మెయిన్ సెంటర్గా కల్పిస్తామని చెప్పి ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని చెప్తే అప్పుడున్న నేపథ్యంలో యూనియన్ మన ప్రభుత్వంతో చర్చలు జరిపి తాత్కాలికంగా సమ్మెను విరమించిన పరిస్థితి. మరి మేము అధికారులకు వస్తే కనీస వేతనం అమలు చేస్తాం, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తాం, ₹18,000 పెంచేదానికోసం ఆలోచిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు వచ్చి 6 నెలలైనా ఎక్కడేసిన గొంగడు అక్కడుంది. సమస్యలు పరిష్కరించాలి, మీరు మా కోసం ఆలోచించాలి. ఈరోజు అనేక పనులు చేస్తూ ఉన్నాం, పనిభారం పెరిగింది, BLO డ్యూటీలు చేస్తూ ఉన్నాం, సర్వేలు చేస్తూ ఉన్నాం. చివరికి మిషన్ భగీరథకు సంబంధించిన లెక్కలు కూడా మాతోనే చేస్తున్నామని చెప్పేసి ఇట్లా కష్టపడుతున్నా వేతనాలు రావట్లేదు, ఆలోచించాలని చెప్పేసి సంబంధిత మంత్రివర్యులకు అడిగితే మరి సమయం ఇవ్వండి పరిష్కారం చేస్తామని చెప్పి 2 నెలలైనా ఇప్పటిదాకా సమస్యను పరిష్కారం చేయట్లేదు. సమస్యను పరిష్కరించకుండా మరి అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం చేసే జీవో 10 ఏదైతుందో దాన్ని అమలు చేస్తూ ఈ 2024 జూలై 1 నుంచి 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ ఉద్యోగులకు రావద్దు, డ్యూటీలకు వస్తే మీ వేతనాలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగానే ఒకవేళ అది అమలు చేస్తే ₹2 లక్షల ₹1,00,000 ఇచ్చినాకనే ఇంటి బొమ్మని చెప్పేసి ఆ రోజు చర్చలు చెప్పారు. మరి ఎందుకు అమలు చేయట్లేదు? అందుకే మీరు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ని అమలు చేయండి, మేము బయటకు వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం తప్ప ఆ డబ్బులు ఇచ్చేదాకా అంగన్వాడీ ఉద్యోగులు బయటకు పోయే ప్రసక్తి లేదు. ఒకవేళ కావాలని చెప్పేసి బలవంతంగా బయటకు పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంగన్వాడీ ఉద్యోగుల సత్యంతో, అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఏందో చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఆలోచించమని చెప్పేసి మొన్న మంత్రివర్యుల ఒక ఇంటి దగ్గరికి వెళ్తే అడగడానికి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వెళ్తే బలవంతంగా మహిళలను చెప్పకుండా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి. అందుకే ఇది సరైనది కాదు. గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మీ ప్రభుత్వం కూడా అదే అంగన్వాడీ మహిళల పట్ల ప్రవర్తిస్తే గత ప్రభుత్వంకి ఇచ్చిన పోరాటము, గత ప్రభుత్వం చురుకలంకించిన అంగన్వాడీ టీచర్లే మీ ప్రభుత్వాన్ని కూడా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆలోచించండి అని చెప్పేసి ఇప్పటికైనా గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలి, పెన్షన్ ₹8,000 ఇవ్వాలి, ESI PF అమలు చేయాలి, BLO డ్యూటీలు రద్దు చేయాలి, అదనంగా ఏం పని చెప్తే దానికి అదనంగా డబ్బులు చెల్లించాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. పరిష్కారం చేయాలి, లేనట్టయితే మరొక రాష్ట్ర వ్యాప్త పోరాటానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ సంగారెడ్డి జిల్లా లోపల కూడా రిటైర్డ్ అయ్యే వాళ్ళు 175 మంది టీచర్స్ ఆయాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 10వ నెంబర్ జీవో వచ్చి టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 అనే జీవో ఇచ్చిరు. ఆ జీవో రద్దు చేయాలని